పాకిస్తాన్లో మరోసారి మిలిటరీ తిరుగుబాటు జరగబోతుందా? అసలు దేశాన్ని నడిపేది ప్రధాని షహబాజ్ షరీఫ్ కాదా? ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ పూర్తిగా అధికారం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నారా? దేశ పాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది అని స్వయంగా హోంమంత్రి మొహసిన్ నఖ్వీ ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. ఇప్పటికే విదేశాంగం నుంచి అణ్వాయుధాల నియంత్రణ వరకు అన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చుకున్న మునీర్ ఇప్పుడు ప్రత్యక్షంగా దేశాధినేతగా మారబోతున్నారా అనే చర్చ ఊపందుకుంది. పాకిస్తాన్లో అధికారికంగా షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కొనసాగుతోంది. కానీ నిర్ణయాలు మాత్రం ఇస్లామాబాద్లో కాకుండా రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలోనే తీసుకుంటున్నారన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. విదేశాంగ విధానం, అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యలు, సైన్యం, అణ్వాయుధాల కమాండ్ ఇలా కీలక వ్యవహారాలన్నీ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పౌర ప్రభుత్వం కేవలం నామమాత్రంగానే మిగిలిపోయిందన్న అభిప్రాయం బలపడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ హోంమంత్రి మొహసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. దేశ పాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, ఇప్పటి విధానంతో దేశాన్ని ముందుకు నడపడం సాధ్యం కాదని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. సాధారణ మంత్రి ఇలా మాట్లాడితే పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ నఖ్వీ అసీం మునీర్కు అత్యంత సన్నిహితుడు. ఆయన చెప్పే ప్రతి మాట వెనుక మిలిటరీ ఆలోచన ఉంటుందనే అభిప్రాయం పాక్ రాజకీయ వర్గాల్లో ఉంది. అందుకే ఈ వ్యాఖ్యలను సాధారణ ప్రకటనగా కాకుండా రాబోయే రాజకీయ పరిణామాలకు సంకేతంగా విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. బలూచిస్తాన్లో తిరుగుబాట్లు కొనసాగుతుండగా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉగ్ర దాడులు పెరుగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజల అసంతృప్తి కూడా రోజురోజుకు ఎక్కువవుతోంది. ఇలాంటి సమయంలో దేశాన్ని గట్టెక్కించాలంటే బలమైన నాయకత్వం అవసరమనే వాదనను మిలిటరీ అనుకూల వర్గాలు ముందుకు తెస్తున్నాయి. అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని పక్కనబెట్టి సైన్యం మరింత అధికారం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పాక్ మాజీ ఆర్మీ అధికారి ఆదిల్ రాజా సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో కొత్త రాజకీయ వ్యవస్థకు మిలిటరీ ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్ధం చేసిందని, అసీం మునీర్ అధ్యక్షుడిగా, మొహసిన్ నఖ్వీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో పూర్తిస్థాయి మిలిటరీ పాలన కొనసాగించే వ్యూహం అమల్లోకి రావచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. పాకిస్తాన్ చరిత్రలో మిలిటరీ తిరుగుబాట్లు కొత్త కాదు. 1958లో ఆయుబ్ ఖాన్, 1969లో యాహ్యా ఖాన్, 1977లో జియా ఉల్ హక్, 1999లో పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాట్ల ద్వారా అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం అసీం మునీర్ అనుసరిస్తున్న విధానాన్ని చాలా మంది సాఫ్ట్ కూప్ గా అభివర్ణిస్తున్నారు. అంటే రాజ్యాంగం కొనసాగుతున్నట్టే కనిపించినా అసలు అధికారం అంతా సైన్యం చేతుల్లోనే ఉండే వ్యవస్థ. ఇప్పుడు అది పూర్తి స్థాయి మార్షల్ లాగా మారుతుందా, లేక ఇదే విధానం కొనసాగుతుందా అన్నదే ఆసక్తికరంగా మారింది. మునీర్ నిజంగానే ప్రత్యక్షంగా దేశాధినేతగా బాధ్యతలు చేపడతారా, లేక పౌర ప్రభుత్వాన్ని ముందుంచి తెర వెనుక నుంచే అధికారాన్ని కొనసాగిస్తారా? ప్రస్తుతం దీనిపై స్పష్టత లేకపోయినా పాకిస్తాన్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.